రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల గురించి మనం చర్చిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమావేశం నిర్వహించినా వ్యతిరేకత ఉండడం అనేది సహజం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు అధికారుల మధ్య వ్యతిరేకత మొదలవుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలియదు. కానీ ఇటు ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి విపక్షంగా, మరొకటి అధికార పార్టీగా విడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏ గ్రామాన్ని అడిగినా, ఏ పల్లెని అడిగినా, ఏ వాడని అడిగినా, ఏ గడపని అడిగినా కూడా ఒకటే అంశం చెప్తుంది. మీది కాంగ్రెస్ పార్టీయా లేదా బీఆర్ఎస్ పార్టీయా? మీకు ఏ పార్టీ అయితే సంక్షేమ పథకాలు వస్తాయి, ఏ పార్టీ కాదంటే సంక్షేమ పథకాలు రావు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలకే ఎందుకు లిస్ట్ ఇస్తారు? ఇక గ్రామ పంచాయతీ ఓవరాల్గా ఒక 1000 మంది కుటుంబాలు ఉంటే కేవలం 20 మందికి మాత్రమే ఎందుకు రేషన్ కార్డులు వస్తాయి? దీంట్లో విచిత్రమైన అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాస్తవానికి ఇందులో జరుగుతున్న కొన్ని కుట్రకోణాలు కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒకలా మాట్లాడుకోవచ్చు, నిజంగా అలాంటి ఉద్దేశం లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాలలో అనేక అంశాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కొన్ని అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఒక వీడియోను ప్లే చేద్దాం. వీడియోకు తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అనేక అంశాలు కూడా పూర్తిగా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణాలు ఒకసారి చూద్దాం. ఇది గందరగోళం కాదండి, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే సమావేశాలు అని నేను అంట. ఎందుకు అంటే ఇది నేను అనట్లేదు, తెలంగాణ ప్రాంత పల్లెలు అంటున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న అనిశ్చితి కారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఒకసారి వినండి. సో ఈ గందరగోళానికి తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. ఈ గందరగోళాన్ని పూర్తి స్థాయిలో కూడా గందరగోళంలా మార్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ సంగ్రామ సభలు జనగామ జిల్లా వడ్లకొండలో జరిగిన గ్రామ సభలో పథకాలకు అనర్హులను ఎంపిక చేయడంపై పేదల తరపున ప్రశ్నించేందుకు యువకుడిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ కూడా చూడొచ్చు. ఎవరు వీళ్ళు? వీళ్ళకి ఏం పని ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వెవరు రాబాయి? ఒక యువకుడి మీద చేయి చేసుకోవడానికి నీకుండే అర్హతలేంటి అంటున్నా. బాజాప్తిగా అడుగుతాడు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టలు ఇప్పించి నడి రోడ్డు మీద నిలబెడుతుంది తెలంగాణ రాష్ట్రం. దాడి చేయమని రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండా? దాడి చేయమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పిండా? దాడి చేయమని ఏమైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారా? మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏమైనా చెప్తున్నారా? లేకపోతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారా? ఏంది అరాచకం? ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా? డీజీపీ గారు, ఇక్కడ ప్రజాస్వామ్య పాలన ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, ఏం జరుగుతున్నది అసలు ఇక్కడ? తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నదా లేదా? అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా? ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? రాజ్యాంగం ఉందా లేదా? ఒక యువకుడి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత యువకుడి మీద దాడి చేయడానికి ఎవడేవాడు నాకు అర్థం కాదు. నాన్సెన్స్. వాడు ఎవడు అంటున్నా? వానికి ఏం హక్కులు ఉన్నాయి? ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క యువత కూడా అడిగే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా కూడా అడుగుతారు. ఎవడైనా అడుగుతాడు భయ్. వాని కడుపు కాలింది వాడు అడుగుతాడు, నీకే నొప్పి అంటున్నా. అంటే ఒక యువకుడు ప్రశ్నించద్దా? తెలంగాణలో యువకుడు ప్రశ్నించద్దా? 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితేనే వచ్చింది ఈ తెలంగాణ. నాన్సెన్స్. ఇదో లుచ్చా ప్రభుత్వం, దీనికి ఇంకా మాటలు చెప్పాలా ఈ ప్రభుత్వం గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత? యువకుల మీద దాడి చేయమని చెప్తుందా ప్రభుత్వం? యువకులను చిత్రవద చేయమని చెప్తుందా ప్రభుత్వం? యువకులు ప్రశ్నించద్దా? ప్రశ్నించకుంటే ఏం చేయాలి? గాడిద పనులడం వల్ల ఇప్పటికే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందిగా పెరిగిపోయారు. కనీసం వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఇంజనీర్ చదివిన బిడ్డలకు ఇదివరకు తెలంగాణలో టీ హబ్బో, ఐటీ హబ్బో, గట్ సైడ్ హైటెక్ సిటీ పోతే, మాదాపూర్ సైడ్ పోతే ఇన్ని ఉద్యోగాలు వచ్చేది అనేది. ఇప్పుడు వీళ్ళంతా వలసదారులు లేక బెంగళూరు, చెన్నై పట్టుకొని పోతున్నారు. ఇక్కడ యువకుడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి అట. ఇక మంచిర్యాల జిల్లా జిన్నార మండలం పొనకల్ గ్రామ సభలో అర్హులైన తమ పేర్లను జాబితాలో ఎందుకు లేవంటూ ఎంపీడీఓ శశికళను నిలదీస్తున్న సుందరయ్య కాలనీ వాసులు ఖచ్చితంగా అడుగుతారు.
వాళ్ళకు కడుపు గాలుతుంది, వాళ్ళ కడుపు రగులుతున్నది, వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ వాళ్ళు అడుగుతారు భయ్. ఈ రాష్ట్ర పౌరుడిగా, ఇక్కడి ఓటర్గా, ఇక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. తప్పేముంది అందులో? అంటే ఇక్కడ ప్రశ్నించద్దు, మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో ఊకోవాలి, ఏం ప్రశ్నించద్దు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏ అంశాన్ని కూడా ప్రశ్నించద్దు, ఎందుకంటే ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో దాడులు జరుగుతాయి, లేకపోతే కేసులు పెడతా అని చెప్తారా? ఎవడా మీద నాకు అర్థం కాదు. ఎవరు మీరు అసలు నాకు అర్థం కాదు. ఎవర్రా మీరంతా? ఎవడు కేసులు పెట్టేదేవుడు, కొట్టేదేవుడు, దాడులు చేసేదేంది? ఏం సంస్కృతి ఎక్కడి నుండి వస్తుంది? ఆ ముఖ్యమంత్రి అదేంది కడప జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని అక్కడి విష సంస్కృతిని ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా కాలువదవి పంపిస్తున్నాడా ఏంది? ఇదెక్కడి అరాచకం? అరే గ్రామానికి సంబంధించిన ప్రజలు అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారు అంటలేను, అడుగుతారా అని అడుగుతున్నా. వాళ్ళ కడుపు రగిలింది, వాళ్ళకు బాధ ఉంది, వాళ్ళ వ్యధ ఉంది, వాళ్ళకి ఇల్లు రావాలి, మీరు ఇచ్చిన లత్తకొరు హామీలన్నీ ఏడవైనారా బోసీడికే అని అడుగుతారు. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇది నేనంటలేను, తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ఆ పదాలు నేను వాడలే. ఎవరిని ప్రభుత్వాన్ని అయితేనేం అక్కడ ఎవరైతే హామీలు ఇచ్చిలో ఆ ఎమ్మెల్యేని అడుగుతారు. ఇవన్నీ వదిలేసి యువకుల మీద దాడి చేస్తాం, గ్రామ సభలు దేనికోసం నిర్వహిస్తాం నాకు అర్థం కాదు. పోలీసు వ్యవస్థ మధ్యలో పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని అడుగుతారా? దేనికోసం గ్రామ సభలు? ఎందుకోసం గ్రామ సభలు? ఎవరి కోసం గ్రామ సభలు? ఏదైతే ఒక గ్రామంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కనీసం అంటే కనీసం వాళ్ళకు రేషన్ కార్డుకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇవ్వలేకపోతే ఇక ప్రభుత్వం ఎందుకుండి? అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకు ఇవ్వడం వెనుక మతలబేంటి? అర్హులైన లిస్టును పక్కన ఎందుకు పెడుతున్నారు? కావాలని కొన్ని నియోజకవర్గాలలో అక్కడ వాళ్ళు అడగకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు లేకపోతే ఆ రేషన్ కార్డులు మేము ఇచ్చిన ఆ పేరు ఉన్నది అని క్రియేట్ చేయమని ఎవరు చెప్పారు మీకు? ఏం జరుగుతున్నది తెలంగాణ? ఎన్ని బూతులు తిడుతున్నారు తెలుసా? మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే చెవులకి రక్తాలు వచ్చు పాపం. ఇక్కడ లేడు కాబట్టి బతికిపోయాడు మా ముఖ్యమంత్రి. అంత దారుణంగా తిడుతున్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే నీ ప్రభుత్వానికి సంబంధించి నేను నిజంగా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి సంబంధించి ప్రణాళిక లోపం ఉంది. దాంతోపాటు మీ ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు. నేను చెప్తున్నా కదా, బల్లా గుద్ది గంట పదంగా చెప్తున్నా. నేను ఎన్ని రూపాయల బాండ్ పేపర్ తెచ్చుకుంటావు దాని మీద రాసిస్తా. నీకు అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావట్లేదు. క్లియర్ కట్ అది. ఏమన్నా అంటే ఎవడైనా ప్రశ్నిస్తే 100 దగ్గర పోయి పోలీస్ కేసు పెట్టమను, ఎవడైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ మీద దాడులు, అల్లరిమూకల దాడులు చేయించుడు, గివి తప్ప ఇంకేమీ లేదు ఈ రాష్ట్రంలో. అరే గ్రామానికి సంబంధించిన సభలలో ఖచ్చితంగా అడుగుతారు. బూతులు మామూలుగా తిడతలేరు తెలుసా? ఖచ్చితంగా కూడా అడుగుతారా భయ్? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది తెలంగాణ గడ్డ. 1200 మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. 1969లో 600 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడి యువత ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తారు, వాళ్ళ బాధలు వెదలు చెప్తూనే ఉంటారు. గ్రామ సభలలో జరిగే లొల్లులు పంచాయతీలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా? మీరు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఏమంటున్నా అంటే కొండారెడ్డిపల్లె కన్నబోదాం లేదా మా ఊరు కన్నబోదాం. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను తీసుకురా, నా కెమెరాలు అన్నీ కూడా అక్కడ లైవ్లో పెడతా. నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అర్హులైన వాళ్ళ లీస్ట్ ఏంది, అర్హులకు సంబంధించిన ఏ లీస్ట్ ఉన్నది, ఏ గ్రేడ్ ఉన్నది అనేది నేను అన్నీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మళ్ళొక్కసారి కాదు, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ చీచి అని కొట్టక ముందుకే చూసుకోరు, కొట్ట ముందుకే చూసుకోకూరు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు, స్పష్టమైన గైడ్లైన్స్, స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన ఆదేశాలతో వెళ్ళాలి. అలాంటిది లేకుండా ప్రజలను గందరగోళం చేసి ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళను మానసికంగా మీరు వేధిస్తున్న మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి తెలుసా? అధికారుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. మానసికంగా వేధిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీసిళ్ళు, మేము అర్హులమైనప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ప్రొఫార్మాకు సంబంధించి కనీసం అంటే కనీసం మా జాబితాలో మా పేరు లేకుండా చేసిలు కాబట్టి ఎఫ్ఐఆర్లు మొత్తం నమోదు చేయాలి. చేస్తారా? అది లేదు కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది రగులుతున్న తెలంగాణ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి చెంప మీద చెల్లని పెడితే ఇది గాంధీ తాత యుగం కాదు. ఈ చెంప మీద కొడితే ఈ చెంపను చూపెట్టడానికి అక్కడనే దౌడపోయి 32 పళ్ళు రాలగొట్టుర్రు. నేనే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క హక్కును మీరు హరిస్తున్నారు. ఎవరు మీరు హరించడానికి? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీస్తున్నారు. దాడి చేస్తా అంటే ఏం చేస్తున్నారు అంటున్నా? సెల్యూట్ అని కొడుతున్నారు అధికారులకు. అక్కడ ఎమ్మెల్యేకు ఈటల రాజేందర్ నిన్ననే కదా చెప్పింది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కనీసం పోలీసులకి ఇంత ఇజ్జత్ ఉండే అని చెప్పింది. నేను అనలేదు, ఈటల రాజేందరే అన్నాడు. ఈటల రాజేందర్ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా మరి ఆ మాట అన్నందుకు?
అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మళ్ళీ ఆలోచించాలి. ఈ వింత వాదన వితండ పోకడకు సంబంధించి జరుగుతున్న దీనికి సర్కారుకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు, దాంతోపాటు ఒక స్పష్టమైన ఆదేశాలు లేవు. ప్రభుత్వానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఏం చేయాలి ఎలా చేయాలి అని మల్లగుల్లలు పడుతూ పూర్తి స్థాయిలో ఆగమాగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో గ్రామ సభలకు సంబంధించి ఆందోళన కొనసాగడానికి ఈ ఆందోళనకు ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఇది తెలిసింది అని చెప్పేసి దాన్ని సరిదిద్దుకోరు, లేకపోతే మా వల్ల కావట్లేదు అంటే రాజీనామా చేయరు, లేదు కాదు కూడదు మేము ఏమైనా చేస్తామంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెడితే అందరూ అన్నీ చేస్తారు. నేను చెప్తున్నా యనుమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వాన్ని ఇకనైనా మీరు మార్చుకుంటే, మీ పద్ధతి మార్చుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మార్చుకుంటే మీకే మంచిది. లేదు కాదు కూడదు గిట్లనే లొల్లి పెట్టిస్తాం, ప్రజల మధ్య ఆగమాగం చేస్తాం, తన్నులాట పెట్టిస్తాం, లేకపోతే కుంపడి పెట్టిస్తాం అంటే ఇక ఇది మీ కర్మ. నేనే చెప్తున్నా ఈ ఆవేశానికి దీనికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ఏంది అంటే సోషల్ మీడియాకి సంబంధించి వార్తలు చెప్తా అంటే వాడు బోషిడికే కాడు, వానికి పని పాటు ఉన్నదో లేదో నాకు అర్థం కాదు, వాడు ఎవడో నాకు తెలియదు. ఒక్కసారి గిదేందో చూపెడతా, గిదేనికి వాడు సమాధానం చెప్తాడో నాకు అర్థం కాదు. ఒకసారి గిది చూడుర్రి. గిడ వెట్టిలు చూసిలా కేటీఆర్ ఎంత కొన్నాడో రేట్లు చెప్పండి. ఏంటంటే అందరు జర్నలిస్టులే. గిడ నా ఫోటో వేసారు గిది అన్నదిగా. నీదేదో ట్విట్టర్లో పెట్టినావు కదా, ఒక అయ్యవ్వకు పుడితే శివుని ఎత్తురుగుంటే నిరూపించు. అరే ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏంది తీన్మార్ మల్లన్న రఘు రంజిత్ గుర్తున్నదా? తీన్మార్ మల్లన్న రఘు రంజిత్ అనేటోడు కూడా ఉన్నాడు కదా, ప్రశ్నించింది కదా, అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నకి లత్తకూరు వార్తలు ఏంద్రా సోషల్ మీడియాలో. ఒక అయ్యవ్వకు పుడితే నిరూపించు, లేకపోతే అడ్డమైన గాడిద పెట్టక. నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా, రేపు ప్రశ్నిస్తా, నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే రా. ఏదో ఇళ్ళలో కొన్ని 4 పోస్టర్లు వేసి పూర్తి స్థాయిలో కూడా జర్నలిస్టులను ఆగం. అరే నేను జర్నలిజం నేను జర్నలిజం నుంచి వచ్చిన, ఏం చిల్లర అల్లాటప్ప నుండి రాలే, జర్నలిజం స్కూల్ నుండి వచ్చిన. అనేక శాటిలైట్ సంస్థలలో పనిచేసిన, ఎవడు అమ్మడానికి కొంటే ఇక్కడ అంగట్లా అమ్ముడు పోయే గొర్రెలం కాదు మేము, మనుషులం. అరే అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నించిన ఇన్ని కేసులు అవుతున్నాయి, మరి ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు దాదాపుగా 90కి పైగా కూడా ఫుడ్ పాయిజన్తో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఏం చేసినావు? 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, ఏం చేసినావు? దాదాపుగా 402 మంది రైతులు చనిపోయారు, ఏం బీకినావు? ఈరోజు నా ఫోటోలు వేసి ఇక్కడేసి అమ్ముడు పోయిన జర్నలిస్టు సిగ్గు అనిపిస్తలేదు, కొంచెం అన్న మానవత్వం అనిపిస్తలేదు. రోజు అన్నం ఏదంటే ఇది ట్రోల్ చేస్తాను నేను చెప్తున్నా. ఎడమకాలకున్న చెప్పులు 2 తీసి కొడతాను నేను చెప్తున్నా. పిచ్చిగా సోషల్ మీడియాలో జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ మీద కనుక ఎవడన్నా ట్రోల్ చేస్తే చెప్తున్నా, బాజాప్తుగా చెప్తున్నా. నాకు తారతమ్యం ఏమీ లేదు, వర్గ విభేదం ఏమీ లేదు, జెండర్ మేల్ ఏమైనా తేడా ఏమీ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీనికి ఆధారాలు ఉంటే నిరూపించు. నాడు ప్రశ్నించి నష్టపోయినా నేడు ప్రశ్నించి నష్టపోతున్నా. నాకు జర్నలిజం అంటే పిచ్చి, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా జర్నలిజం చేస్తా. ఈ తెలంగాణలో 10 సంవత్సరాల పాటు దాదాపుగా ప్రశ్నించిన ఇవాళేమో కొత్తగా వచ్చి మేము చేస్తున్నాం. ఎవర్రా మీరంతా? రేవంత్ రెడ్డి ఏమన్నా సంఖ నాకితే నాకుర్రి, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించి దగ్గరికి పోయి రోజు పూజ చేస్తాం, మా దేవుడు అంటే ఆయన ఆరాధ్య దైవంగా కొలువుర్రి. వాడేదో ట్విట్టర్లో పెట్టి తమాషాలు చేస్తాడట. అయ్యవ్వకు పుడితే బిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యవ్వకే కనుక నువ్వు పుట్టి ఉంటే నిరూపించు, లేకపోతే మూసుకొని నీ దుకాణం నువ్వు నడిపించుకో. ఎంత ఇస్తాడు నీకు రేవంత్ రెడ్డి? నెల ఎంత పంపిస్తాడు? లిస్ట్ తీయాలనా? బెంగళూరుకు సంబంధించి చెన్నైకి పోయి 2023 ఎన్నికలలో ఎవడెవడు ఎంతెంత తీసుకున్నా ఆడియోలు వీడియోలు మొత్తం సీసీ ఫుటేజ్ ఉన్నది, తీస్తా. వాళ్ళందరి మీద బయటికి తీసుకొచ్చి గాడిద మీద గుండు కొట్టించి చెప్పుల దండలేసి నడిపిస్తావా చెప్పు. ఎవడెవడు ఎన్ని కోట్లు తిన్నాడు, ప్రశ్నించే మేధావులని గొంతుకలని ఎన్నెన్ని దొబ్బి తిన్నారో అన్నీ ఉన్నాయి లిస్టు. ఎందుకంటే కేటీఆర్ అట ఎంత కొన, ఆయన ఎవడు కొనడానికి అమ్ముడు పోవడానికి నేనే ఉన్నా. ఆయన ఎందుకు కొంటాడు, నేనెందుకు అమ్ముడు పోతాను? నేను అంగట్ల గొర్రెనా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే జర్నలిస్టులు అట అమ్ముడు పోయిందట. ఈ పోటు మొగోనికి ఎవడో చెప్పిండట. సిగ్గు అనిపిస్తలేరే ఇట్లా ట్రోల్ చేయడానికి వీళ్ళందరినీ పెట్టి. అరే వీళ్ళు ప్రశ్నిస్తారు రా భయ్, బాజాప్తుగా ప్రశ్నిస్తారు. అప్పుడు కూడా ఒక లిస్ట్ ఉన్నది కదా, ఎంతమంది 32 ఏమో ఉన్నారు కదా. అప్పుడు ప్రశ్నించిల్లు, ఇప్పుడు ప్రశ్నించిల్లు. గిట్ల పెట్టి ఏం చేస్తారా బోసిడికేలు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పులు చేయట్లే. మీ ఇంట్లో మీ అయ్యవ్వకి ఏమన్నా అయితే, మీ ఇంటి ఎనగర్రకి ఏమన్నా అయితే తెలుస్తుంది. మీ ఇంట్లో అన్నో అక్కో చెల్లె ఇదే గురుకులాలలో చనిపోయే ఫుడ్ పాయిజన్తో చనిపోతే తెలుస్తుంది. నేను అట్లా కోరుకుంటలేను, ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఆ బాధ కళ్ళ ముంగటే చూసిన అనుభవిస్తున్నాం. మీకేం తెలుస్తుంది? ఇంట్లో ఒక 4 ఫోటోలను తయారు చేసి ఇక్కడ జర్నలిస్ట్ రంజిత్ అట కేటీఆర్కి ఎంత అమ్ముడు వేయండు అని చెప్పేసి ఇది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాను. సిగ్గుశరం అనిపిస్తలేదు, కొంచెం కూడా మానవత్వం అనిపిస్తలేదు. అన్నం తింటలేవు. ఎంత ఇస్తాడు నీకు రేవంత్ రెడ్డి?
యనుమల రేవంత్ రెడ్డి ఎంత ఇస్తుండు? యనుమల రేవంత్ రెడ్డి నాకు బాకీ ఉన్నాడు, రమ్మను. ఇదే ఆ స్టూడియోలో ఇక్కడ కూర్చేసిన, రమ్మని చెప్పి ఇగో చేరేసిన, ఈ చైర్లో కూకబెట్టి అడుగుతా. బాకీ లేడు అడుగు, అడుగు. నేను మళ్ళీ చెప్తున్నా, బిగ్ టీవీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? ఎన్టీవీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? 10 టీవీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? ఈటీవీ ఎవరి ఆధ్వర్యంలో, హెచ్ఎంటీవీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? TV9 ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? చెప్తావా? బట్టలు ఇప్పేసి నిలబెడతా భవిష్యడికి అనుకుంటున్నావా? అదట అమ్ముడు పోయారట, ఇదట చూస్తున్నారట వీళ్ళు. శాటిలైట్ ఛానల్ ఏడమ్ముడు పోయినాయి. ఇదే డిజిటల్ మీడియా లేకపోతే ఈరోజు ఆ రోజు ప్రభుత్వాన్ని మారేది కాదు కదా. ఎన్ని కేసులు అయినాయో తెలుసా? గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసా? ఇప్పుడు ఎన్ని కేసులు అవుతున్నాయో తెలుసా? ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా? ఇంట్లో ఊకొని 4 పోస్టులు వేసినట్టుగా కాదు, కొంచెం అన్నా ఆలోచించాలా మన మానవత్వంతో. అరే ఎవన్ సంధాన వాడు కోట్లు సంపాదించను, 100 కోట్లు సంపాదించు, జర్నలిస్టులకు 100 కోట్లు ఎక్కడి అడుగుపో. పదవులు ఎందుకు, రాజకీయాల మీద వ్యామోహం ఎందుకు రాజకీయ ఈ జర్నలిస్టులకు అడుగు. గదంతా లేదు కానీ జర్నలిస్ట్ రంజిత్ అట ఎంత కమ్ముడు పోయిండు, కేటీఆర్కి ఎంత కమ్ముడు పోయిండట. సిగ్గుసరం అనిపిస్తలేదు కొంచెమన్నా? అరే భయ్ నేను ప్రమాణం చేస్తాను, నువ్వు ప్రమాణం చేస్తావురా? నీ రేవంత్ రెడ్డి దగ్గరనే, రేవంత్ రెడ్డి మీద ఏమంటే చేస్తా ప్రమాణం. జర్నలిస్టులు అమ్ముడు ఓడు ఏమనుకుంటున్నావు? జర్నలిస్టులు అంటే ఎవడో లుచ్చాగాడినని ఏంది? జర్నలిజం లేక తెలియక ఎక్కడ ఛానళ్ళలో పనిచేయక వాడచ్చి ఇష్టం వచ్చినట్టుగా బూతులతోని అన్నిటితోని మొత్తం ఫుల్ఫిల్ చేసేసి, లేదా ఏదో ఒక పార్టీ సంకనాకితే వాడు తప్పు చేసిండని మా అందరి మీద ఎందుకు నిందలేస్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తాడు రంజిత్. అప్పుడు ప్రశ్నించిన లిస్టులో లేకపోతే నన్ను అడుగు, ఇప్పుడు ప్రశ్నిస్తా లిస్టులో లేకపోతే నన్ను అడుగు, రేపు ప్రశ్నిస్తా. ఏం చేస్తావు నువ్వు? మొన్న షార్ట్ సర్క్యూట్ అయింది, 23 లక్షలు బొక్క అయినాయి, నువ్వు ఇస్తావా? అంతకుముందు 20 లక్షలు అయినాయి, నువ్వు ఇస్తావా? అయినా నడిపిస్తలే సంస్థ ఒక్కరోజన్నా ఆగిందా? జర్నలిజం అంటే ఎంత పిచ్చి ఉన్నది అనుకుంటాను? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దావోస్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా. ఇను నిజంగా చెప్తున్నా, ఇలాంటి సర్క్యులేట్ చేసే ఒక్కొక్క నా కొడుక్కి నేను చెప్తున్నా, నా 2 కాళ్ళకున్న చెప్పులు మెడలేసి కొడతా చెప్తున్నాను. నేను పుట్టింది మంచి వంశంలా, నేను పుట్టింది ఒక మంచి గొప్ప వ్యక్తులకు అనుకుంటున్నామో. రైతు బిడ్డ నేను, జర్నలిజం చేసి 2 పీజీలు చేసి ఉత్తిపుణ్యానికి ఏం రాలే, చదువుకొని వచ్చిన తెలంగాణ ఉద్యమకారిని. ఈ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితే వాళ్ళతో పాటుగా నా ప్రాణం పోయినా పర్వాలేదని పోరాటం చేసిన చరిత్ర నాది, చిల్లరేసాలు కాదు. ఏందో అంటే అమ్ముడు పోయినా ఏడరా నిరూపించుర్రా, అయ్యవ్వకు పుడితే నిరూపించు. ఏందో అంటే ఇవన్నీ ట్రోల్ వేసేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగం చేసి నేను రియాక్ట్ అవుతా. నేను ఖచ్చితంగా కూడా రియాక్ట్ కాను అనే విషయం ఉండదు. రేవంత్ రెడ్డికి ఆ నుండి హమ్ వరకు ఏం తెలియదు, నాకు తెలిసినంత కూడా ఆయనకు తెలియదు. నన్ను అడుగు, నేను చెప్తా. అది ఎక్కడి నుండి వచ్చింది, ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది, ఏర్పడడానికి గల కారణాలు ఏంటో తెలుసా? జర్నలిజానికి సంబంధించి కొంతమంది జర్నలిస్టులను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని నెల జీతాలు ఇచ్చి, మేధావులు అనే వాళ్ళకు కొంతమందికి ప్యాకేజీలు ఇచ్చి, రాత్రిపూట జరిగిన ఒప్పందాలలో భాగంగా 2018 చెప్తున్న డేట్ కూడా మళ్ళీ రాసుకో, 2018 ఆగస్టు 1వ తారీఖు రోజు నుంచి మొదలైన ఈ ఒప్పందాలు కాస్త 2023 వరకు తీవ్ర స్థాయిలో ఉగ్రరూపం దాల్చేసి పోరాటం చేసి వీళ్ళందరూ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఆస్కారమైంది. కొంతమంది పదవులు అనుభవిస్తున్నారు. దాంట్లో లిస్టు మీకు పెద్దగా చెప్పనవసరం లేదు, పూర్తి స్థాయిలో కూడా చూస్తే అర్థమైపోతుంది. ఏ ఛానలు ఏ పార్టీకి లేదు ఒకసారి చెప్పు నాకు. నన్ను విపక్ష పార్టీకి సంబంధించి ఏది బీఆర్ఎస్ పార్టీ అనడానికి ఎక్కడ ఏ కారణాలనే నాకు చెప్పు. ఇగో ఇక్కడ ఒక్కసారి చూపెడతా, నీకే చూపెడతా. ఒక్కసారి గివ్ చూడు, చూసినాక నువ్వు ఒక్కసారి నాకు చెప్పు. ఇలా ఎక్కడన్నా నేను ఇగో ఒక్కసారి ఇది చూడు, 8 నెలల బ్యాక్, నీకు 2 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్తా. ఇగో 2 సంవత్సరాల బ్యాక్ తీసుకెళ్తా, నీకే అర్థమవుతుంది. ఇగో ఇది 2 మంత్స్ బ్యాక్, ఇగో 1 ఇయర్. కాంగ్రెస్ ఫ్లెక్సీలు చూసి ఆగిపోయినా కేసీఆర్ ఇజ్జత్ తీసుకున్నారు అంటూ కూడా చూడు. ఇగో ఇవన్నీ ఏంది, తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఇవన్నీ చూడు, సంవత్సరం క్రితం ఇవన్నీ. ఇక చూడు సంవత్సరం క్రితం ఇవన్నీ కనబడతలేవు. ఎక్కడన్నా వీడియోలు డిలీట్ చేసినా నేనైనా? వీడియోలో ఏమన్నా పోయినాయా? ఎప్పటికీ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా. పిచ్చి పిచ్చి కథలు పడి పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే మంచిగా ఉండదు. చెప్తున్నా కదా, మొన్నటి వరకు కేసులు అయినాయి, ఆ కేసులో కాడ ఆగిపోవాల్సిందే. ఇది భారత రాజ్యాంగం వాళ్ళది, నా రాజ్యాంగం కూడా ఉంటుంది కదా. ఇష్టానుసారంగా ఇబ్బంది పెడతా అంటే నేను ఇబ్బంది పెడతా. వీళ్ళ రాష్ట్ర మంత్రులు ఏమైనా శుద్ధపూసని అనుకుంటాలా? ఒక్కొక్కల చరిత్ర ఒక్కొక్క రకంగా ఉన్నది తెలుసా? వీళ్ళు విషపు నాగులు, ఎవ్వడికి భయపడేది లేదురా. కనురెప్పలోపు పోయే ప్రాణం కోసం ఆరాటపడే అంత శరీరం కాదు ఇది. ఒంటి మీద గాయాలు దాకొచ్చేమో, ఒంటి మీద మానసికంగా వేదన పెట్టచ్చేమో, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను మాత్రం అడగకుంటూ ఉండడానికి లేను నేను.
పూర్తి స్థాయిలో తెలంగాణలో గింత రచ్చ నడుస్తుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చెప్తున్నా చీమునెత్తురు ఉంటే ఇవ్వదలుచుకుంటే రాష్ట్రంలోని దాదాపుగా 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి తెలుసా. 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఈ లెక్క కాదని రాష్ట్ర ముఖ్యమంత్రినో సీఎస్నో చెప్పమను. నేను ఈ వార్తలు బంద్ చేసిపోతా. చెప్పు, నేను అడ్డా కూలిగానో లేకపోతే ఏంది ఏదో ఒక పని చేసుకొని బతుకుతా, జర్నలిజం వదిలేస్తా. అడుగు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని సీఎస్ని అడుగురి. 1 కోటికి పైగా రేషన్ కార్డులు కావాలండి తెలంగాణలో. వాట్ నాట్, ఇది జోక్ కాదు. నేను నా దగ్గర పూర్తి డాటా ఉంది. 1 కోటికి పైగా రేషన్ కార్డులు కావాలి తెలుసా. ఒక నియోజకవర్గానికి 300 రేషన్ కార్డులు ఇచ్చిర్రండి. ఎంత నాన్సెన్స్ ఇది. అరే ఈ రేషన్ కార్డుల పంచాయతీ కథ, ఈ గగ్గోలు ఏంది అనుకుంటారు మీరు. ఈడ చూడురే, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయనకు వచ్చిండు. రేపు పొద్దుగాల ఆయన ఊకుంటాడా? ఆయన ఏమైనా గాజులు దొడుకొని ఉన్నాడా? అంటే 2 కుటుంబాల మధ్య తగాదాలను తీసుకొచ్చి ప్రాణాల మీదకి తెస్తున్నట్టే కదా. అంత ఆవేశం ఎందుకు? ఇవాళ ప్రభుత్వం ఉంటుంది పోతుంది 4 ఏళ్ళు. అరే మీకు అర్థం కాని విషయం ఏంటంటే యనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసిండు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ పోయిండు. ఆయన ఏమన్నా సర్క్యులర్ ఎక్కడన్నా పోయిందా? అరే మొన్నటికి మొన్న కూడా ఈ కార్యకర్తలను నిజంగా చెప్తున్నా, మీకు హితం ఇస్తలేను, దిమాగ్ పెట్టి ఆలోచించుకోమని చెప్తున్నా, మైండ్ పెట్టి ఆలోచించు. దానం నాగేందర్ ఏ పార్టీలు ఉండే? బీఆర్ఎస్ పార్టీలో ఉండే. కడియం శ్రీఆర్ ఏ పార్టీలో ఉండే? బీఆర్ఎస్ పార్టీలో ఉండే. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎంతమంది ఉండే? 10 మంది ఉండే. ఏ పార్టీలకు జాయిన్ అయ్యారు? తర్వాత ఆగమైంది ఎవరో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగమైలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగమైరు. వాళ్ళు ఒకటి, మీరెందుకు తన్నుకసి వస్తారు? అరే ఆయనకి ఇల్లు లేదురా భయ్, ఇల్లు కావాలంటాడు, రేషన్ కార్డు కావాలంటాడు, ఏదో అడుగుతాడు ఆయన సంక్షేమ పథకాలు. ఆయన మీద మీరు దాడి చేసుడు ఎక్కడి? ఆయన మీద మీరు దాడి చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నాను నేను. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద కదా. ఇక్కడ 4 కోట్ల మంది ఉన్నారు కదా. భారత రాజ్యాంగమే అమలవుతుంది కదా, ప్రజాస్వామ్యమే అవుతుంది కదా. మరి ఏమైంది అంటున్నా నేను. చెప్పండి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్పండి. మీరు కొట్టుకు చేస్తూ ఉంటే సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎటు పోవాలా అంటున్నా. ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రభుత్వం ఉంటే నేనేం చేయాలి అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ఇంత దారుణమా? ఒకసారి ఆలోచించుర్రి, ఒకసారి చూడుర్రి. నేనేమంటున్నానంటే యనుమల రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పల్లె ఇవ్వమన్నుర్రి, లేకపోతే కొడంగల్ నియోజకవర్గాన్ని తిరగమన్నుర్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళూరి ఇవ్వమన్నుర్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళూరి ఇవ్వమని, సీతక్కను వాళ్ళూరి ఇవ్వమన్నుర్రి, కొండా సురేఖను వాళ్ళూరి ఇవ్వమని, జూపల్లి కృష్ణారావును వాళ్ళూరి ఇవ్వమన్నారు, పొన్నం ప్రభాకర్ను వాళ్ళూరి. ఒక్కరు కూడా ప్రశ్నించలేదు అంటే అడుగుదాం. రాష్ట్ర ప్రభుత్వానికి మనం విమర్శలు చేసేదే లేదు. 5 ఏళ్ల దాకా గప్చెప్పుందాం. ఒకవేళ ఒక్క వ్యక్తి అయినా అక్కడ ప్రశ్నించింది అనుకో, వాళ్ళు రాజీనామా చేయాలి. గ్రామాలలో రచ్చ నడుస్తున్నది. ఇది నేను చెప్పిన మాట కాదండి. ప్రతి పల్లెను ప్రతి గడపను అడగండి. వాళ్ళ సంక్షేమ పథకాల కోసం వాళ్ళకు అర్హతలు ఉన్నా వాళ్ళకి ఇవ్వకపోతే, కడుపు మండకపోతే ఏం చేస్తుంది? ఆహా ఓహో ఊ అంటావా మామ ఊ అంటా అనుకుంటా పాట పాడుకుంటుంటారా? అడుగుతారు భయ్, నిలదీస్తారు. తెలంగాణ గడ్డకున్న లక్షణమే అది, ఈ మట్టికున్న లక్షణమే అది. ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులం బొమ్మని చెప్పుర్రి, గ్రామాన తిరగమని చెప్పుర్రి. వ్యతిరేకత ఎందుకు రాదో నేను అడుగుతా. ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే మొత్తం బంద్ చేసి పెట్టాలి. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏదో 4 ఇచ్చినవా తూతూ మంత్రం తుమ్మకే మంత్రం అన్నట్టుగా అయిపోతుంది. గిదా అంటున్నా. చూడురిగ సంగ్రామ సభలు, సర్కార్పై తిరగబడ్డ పల్లెలు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో గుండ్రాతి మడుగులో ప్రజల ఆగ్రహానికి కూలిన సభ టెంట్ అంటూ కూడా చెప్పిన పద. కూలకపోతే ఏం చేస్తుంది? ప్రజల జీవితాలే కూలిపోతూ ఉంటే టెంట్లు కూలితే ఏమవుతుంది? ప్రజల జీవితాలే కూలిపోతున్నాయన్న ఇక్కడ తెలంగాణలో 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపుగా 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. గిరిజనకు సంబంధించి ఆశ్రమ పాఠశాల, గురుకుల పాఠశాలలో 100కు పైగా కూడా మరణాలున్నాయి. ఏం తెలంగాణలో ఏం శుద్ధపూస లెక్కలేదు. ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది ఈ తెలంగాణలో. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఏ గ్రామంలో చూసినా నిరసనలు, నిలదీతలు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ అది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా, ఏ గ్రామ సభను అడిగినా ఒకటే అంశం, నిలదీతలు, నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు ఉద్రిక్త వాతావరణం. కాంగ్రెస్ గ్యారంటీలపై గారెడిపై అంతటా గరం అనర్హులతో నిండిన జాబితాను చించివేసిన జనం. ఖమ్మం జిల్లాలో గ్రామ సభ టెంట్ను కూల్చిన ప్రజలు. కుసుమంచి మండలంలో అధికారుల నిర్బంధం. పలుచోట్ల ఇండ్లకు ఆర్జీలకు 500 చొప్పున వసూలు. ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కిన పారిశుద్ధ కార్మికుడు ప్రశ్నిస్తున్న ప్రజలు. తలబట్టుకుంటున్న అధికారులు సమాధానం చెప్పలేక మధ్యలోనే సభలో ముగింపు. అంటే అర్థం చేసుకోర్రి, మొన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవి కావాలంటే పైసలు అడిగిర్రట. పైసలు అడిగితే పూర్తి స్థాయిలో కూడా పైసలు కూడా వేసిర్రట. దందా నడుస్తుంది రేవంత్ రెడ్డి.
సంక్షేమ పథకాలు కావాలని ఆర్జీలు పెట్టుకుంటే మీరు మాకు ఎంత ఇస్తారు, మేము ఇస్తేనే ఇస్తామంటారట కొంతమంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తలేదు, కానీ మా మీద పెట్టే ఫోకస్ మమ్మల్ని అద్దాలలో పెట్టి చూసుకునే అంత అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రభుత్వం కనుక 5 సంవత్సరాలు నడపాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే ఏదైనా స్కీమును ఇచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోరు. ఆ స్కీమును అందరికీ ఇస్తామంటేనే దాన్ని ఆచరణలోకి తీసుకుని, లేదు అంటే గప్చుప్ దుకాణం బంద్ చేయరు. నేనే చెప్తున్నా. ఎందుకు అంటే ఈ పంచాయతీ తెచ్చి ప్రజల మధ్యలో లొల్లి పెట్టి ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయకూర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాన్ని చూసినా కన్నీళ్ళ వరదై పారుతున్నది ఈరోజు. ఇక్కడ చూడు, దరఖాస్తులు ఎన్నిసార్లు ఇవ్వాలి, రేషన్ కార్డులకి ఇచ్చిన అప్లికేషన్లు ఏమైనాయి అన్న డస్ట్బిన్లో పడ్డాయి. దరఖాస్తు పెట్టినప్పుడల్లా ప్రజలపై ఆర్థిక బాధం ఎంతో 500 1000 ఖర్చు కావాలి కదా. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. వాళ్ళ వల్ల ఏడైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. గ్రామ సభలకు ముఖ్యమంత్రి రావాలి. ఎగవేతలు కోతలు మోసం రేవంత్ నైజం, ఇండ్లు కూల్చుడే తప్ప ఒకటి కూడా కట్టలే. సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు అడిగే ప్రశ్నలో చాలా క్లారిటీగా కూడా ఉంది. గ్రామ సభలకు ముఖ్యమంత్రి వస్తే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఇగో ఇట్లా చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ చించి అవతల పడేస్తారు. మీరు అనుకుంటారేమో ముఖ్యమంత్రి కనుక గ్రామ సభలకు పోతే ప్రజలు చెడు కూడా ఆడుకుంటారు. మామూలు ప్రశ్నలు లేవాడ. 100 రోజులలో 6 గ్యారెంటీలు 13 అంశాలు ఎక్కడ, 420 హామీలు ఎక్కడ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ఎక్కడ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ఎక్కడ, రైతు బీమా ఎక్కడ, 2500 ఎక్కడ, ఫ్రీ కరెంట్ ఎక్కడ, గ్యాస్ సిలిండర్లు ఏవి, 24 గంటల కరెంట్ ఏది, నీళ్ళు ఏవి, మద్దతు ధర ఏవి, సన్నాలకు 500 ఏవి, ఇట్లా అడుక్కుంటూ పోతే ఇట్లా చెవులలోకి వెళ్ళి వినలేవు నువ్వు. మళ్ళీ సంక్రాంతి సినిమాలో ఆ బుడ్డోడు కాక రామాయణం చదువుతాడు చూడు, అట్లా అయిపోతారు మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు అడిగే దాంట్లో తప్పే ఉన్నది. ఇక్కడ మీరు రేషన్ కార్డులకు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి, ఎన్నిసార్లు అభయాస్తామని ఓసారి ఫామ్ అత్తిరి, మళ్ళోసారి ఫామ్ అస్తిరి, మళ్ళోసారి అంచిరి, ఏం చేయాలి? ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎన్నిసార్లని అప్లికేషన్లు పెట్టుకోవాలి, ఎన్నిసార్లని గోసపడాలి, ఎన్నిసార్లని ఇబ్బందులు పడాలి? ఇది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కోసం పనిచేస్తుందా, లేకపోతే మాకెందుకు లే అన్నట్టుగా నిర్లక్ష్యమైన ధోరణిలో అధికారులు ఉన్నారా? ఏం జరుగుతుంది అంటే ఏం సమాధానం చెప్తారండి? నాకు అర్థం కాని విషయం. రుణమాఫీ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే చేయకపోతే ఏం చేస్తారు? తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎక్కడ చేస్తున్నా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఇవన్నీ అడగద్దు, ఇవన్నీ అడగకుండా ఆడ కూర్చోవాలి. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. మంత్రుల నిలదీత, ముంపు సమస్యలపై ఉత్తమ్ పొన్నమ్మను నిలదీసిన నారాయణపూర్ మహిళలు. కరీంనగర్ పర్యటనలో చేదు అనుభవం, నారాయణపేట బస్సులు ఆపట్లేదని మంత్రి దామోదరకు మహిళలు మొర అంటూ కూడా చెప్పినాను. నేనేమని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అనేవాళ్ళు ఏదైనా పర్యటనకు పోతే చాలా జాగ్రత్తగా సెక్యూరిటీతో వెళ్ళండి. ఐ రిక్వెస్ట్. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలైనప్పటికీ అదే ఓటు బ్యాంకును మరో రకంగా ఉపయోగిస్తే మీకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. మీరు భద్రతను దాంతోపాటు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లేదా హామీలు అమలు చేసినాకనైనా గ్రామాలకు లేదు అంటే సెక్రటరియట్లో కూకూరు. మీరు ఎక్కువ తక్కువ చేయకూర్రి, ఆగమాగం కాకూరు. మంత్రులకు నేను చెప్తున్నా, భారత రాజ్యాంగం అమల్లో ఉన్నదని మీరు అంటున్నారు, లేదని మేము అంటున్నాం. ప్రజాస్వామ్యం ఉన్నదని మీరు అంటున్నారు, లేదని మేము అంటున్నాం. ఇక్కడ జరిగే డిఫరెన్స్ ఏంటంటే మీరు అమలు చేయరు కాదు. అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో నడుస్తుంది. ఇంకేముంటుంది ఈ తెలంగాణలో? మంత్రులు పోయిన ముంపు ప్రాంతాలు అడుగుతారు కదా, అసలు నీళ్ళే ఇస్తలేరాయా బాబు. ఏదైనా కాలువలకు సంబంధించి ఎక్కడికైనా వెళ్తే పంటలు వేసుకున్న కాడ వరలన్నీ ఎండిపోతున్నాయి ఈరోజు. దాని గురించి ఏముండదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎమ్మెల్యేల అడ్డగింత, గ్రామ సభలలో నిరసన సెగలు. రుణమాఫీపై నర్సంపేట ఎమ్మెల్యేను ప్రశ్నించిన రైతు. దొంతి చిందులు అన్యాయం జరిగిందని కారేపల్లిలో కాంగ్రెస్ నేతను కొచ్చిన నిరుపేద. అనంతరంలో ఎమ్మెల్యే కుంభమణిలకు తరిమిలిన జనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికన్నా పోరు, ఏ గ్రామానికైనా పోలి, ఇక్కడ మైకుల ముంగట కూకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ఊదనంపుడు ఉపన్యాసాలు కాదు, ప్రజలలోకి వెళ్ళి మీ కెమెరాలతో మీరే విజువల్ తీసి, మీరే వీడియోలు తీసి, మీరే చూపెట్టుర్రాడు. మళ్ళీ దాంట్లో ఎడిటింగ్ చేసి వాళ్ళు మాట్లాడిన పాజిటివే కాకుండా మొత్తం వీడియోని అప్లోడ్ చేయరు. అప్పుడు తెలుస్తుంది మీకు. ఎమ్మెల్యేలను ఎక్కడ ఉండనిచ్చిన చిందులు వేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అదేంది అక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన సొంత ఇలాకాలో, సొంత గ్రామంలో మొత్తం పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెట్తోని గ్రామ సభ నడిచింది తెలుసా.
ఇది ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఆశ్చర్యపోతారు కావచ్చు, అంత దారుణంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఊళ్ళే ఏంది ఇది కథ ఏంది నాకు అర్థం కాదు. ఇక చూడు ఏంది ఇది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గం వాళ్ళ సొంత గ్రామంలో ఒక గ్రామ సభకు సంబంధించి ఇక పోలీస్ పికెట్లు ఇట్లేసారు. ఇక చెప్పుర్రి, ఇక మీరే చెప్పుర్రి. ఇంకా చూడుర్రి ఒక గ్రామ సభకు ఎంతమంది పోలీసుల ఆ అచ్చిలో చూడుర్రి, మీరే చూడుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఒక గ్రామ సభకి ఇంతమందా. ఇక చూడుర్రి డిఎస్పీ కానూను మొదలు సిఐ ఎస్ఐలు మొత్తం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. ఎక్కడ చూసినా పోలీస్ పికెట్తో ఉన్న పరిస్థితి కనబడుతుంది. లేకపోతే ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి, అంత భయమా ప్రభుత్వానికి? మీరు గ్రామ సభలు పెట్టేదే గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తున్నారు కదా, మరి ఇవ్వాల్సినవి పోయి ఇంత రచ్చ జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు అంటున్నాను. నేను తెలంగాణ ప్రాంత బిడ్డనుగా అడుగుతున్నాం, మేమందరం అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీ కోపం వస్తుంది కావచ్చు, దాంట్లో తప్పులేదులే, అడుగుతుంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. మంచి చెప్తే ఎవరికి ఏమనిపించదు, కానీ మీ చెడు మీ లోపాలని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది, అది సహజంగా జరిగే విషయం. గింతమంది పోలీసులను వేసుకొని ఏడిపోతున్నారు మీరు. ఏమున్నది గ్రామ సభలకు గింతమంది పోలీసులా? అక్కడ ఏమైనా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా? ఏంది ఇదంతా? ఇక చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో అక్కడ ఎమ్మెల్యే మీద చిందులేసిన పరిస్థితి, ఆగా అనే పరిస్థితికి వచ్చింది. గంతే ఉంటుందండి గ్రామాలలో జరుగుతున్న పరిస్థితి అండి. నేను ఇంకా మొత్తం అన్ని వీడియోలు ఆడియో ఆన్ చేస్తే పచ్చిబూతులు ఉన్నాయి, అందుకే ఆఫ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారురి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న డస్టును దుమ్మును మీకు ఉన్న మొత్తం అన్నిటిని వదిలేసి ప్రజల కోసం పనిచేయర్రి. మంచిగా నేనే సపోర్ట్ చేస్తాను నీకు. నువ్వు మంచిగా పనిచేయి, ప్రజల పక్షాన నిలబడు, ప్రతిపక్షాలకు గౌరవమి, జర్నలిస్టులకు రక్షణ కల్పించు, అప్పుడు మాట్లాడుకుందాం మనం. గ్రామ సభలట ఏం గ్రామ సభలు, ఏమని గ్రామ సభలు, ఎందుకు ఏం చేస్తా? రెండో రోజు బందూకుల నీడలో గ్రామ సభలు. పోలీసుల ఆధ్వర్యంలో అప్రకటిత ఎమర్జెన్సీలో నిర్బంధాలలో ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పోలీసుల నిర్బంధంలోకి గ్రామాలు బారికేట్లు ఏర్పాటు చేసి బయటికి అనుమతి నిరాకరణ, షాపులు మూసేసి బంద్ వాతావరణం, ఎమర్జెన్సీని తలపించిన నల్లబెల్లి గ్రామం. ప్రశ్నించే వారిని అడ్డుకున్న పోలీసులు. మొదటి రోజు ప్రజాగ్రహంతో పోలీసులనే నమ్ముకున్న సర్కార్ 6 గ్యారంటీలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్న పేదలు సమాధానం చెప్పలేక మౌనంగా అధికారులు నాయకులు నిలదీస్తున్న వారిని సభల నుంచి బయటికి నెట్టేసి గల్లలు పట్టుకొని నెట్టేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని, సామాన్యుడు లోపలికి వచ్చేలా స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకునే రేవంత్ సర్కార్ ఏడిచ్చిర్రు నాకు అర్థం కాదు. నేను అత్తపా, నేను ఒక్కనే వస్తాయా? ఎన్ని గుండెలు వస్తాయి? ఈ గుండెకు ఒక్కటే గుండె వస్తుంది. మీరు ఎంతమంది వస్తారు? స్వేచ్ఛాయుతంగానా? కింది అరిపాదం నుండి మొదలు పెడితే తాళ మీద ఉన్న బొచ్చు దాకా మొత్తం అంతా ఇట్లా జల్లడబట్టినట్టు పరిశోధన చేసి లోపలికి పంపిస్తారు. మళ్ళీ నేను ఒక్కడిని పోతే నా వెనక 10 మంది పోలీసులు. ఇప్పుడు గ్రామ సభలకు బందూకుల నీడలో నడుస్తుంది. తుపాకీ గొట్టం చాటున ప్రజాపాలన నడుస్తుంది. గ్రామాలలో ప్రజలు తిరగబడడంతో వారికి సమాధానం చెప్పుకోలేక పోలీసుల పహారాలో సభలను నిర్వహిస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కనీ విని ఎరగని రీతిలో పూర్తి పోలీస్ భద్రతా వలయంలో సభలను నిర్వహించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ప్రజాపాలనకు అర్థం మార్చేస్తారని కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఇగో ఈయన ప్రశ్నిస్తే ఈయన ఎత్తుకెళ్తారు పోలీసులు. గ్రామ సభల కాకీల క్యాంపుల కేటీఆర్ కాకీల క్యాంపులు, దాంట్లో డౌటే ఉన్నది. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉంది. పోలీస్ క్యాంపులు అవి. గ్రామ సభలు అని ఎవరన్నారు? ఒక రమ్మన్నాను నా దగ్గర రమ్మన్నాయన ఎవరో గ్రామ సభలు అన్న వ్యక్తిని తీసుకురారు ఇక్కడికి వైఆర్టీవీ స్టూడియోలకు. పోలీసుల దౌర్జన్యం, నేతల బెదిరింపులు, ఇదేనా ఇందిరమ్మ పాలన? కాంగ్రెస్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఎక్స్ వేదికగా కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతే, నిర్బంధాల నీడలో జరుగుతుంది. అంతకు మించి ఏముంటుందండి? ఈడ ఏముంటుంది? తెలంగాణ ప్రాంత పల్లెలని గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరో ఆందోళన చేయట్లేదు. అవునా అక్క? సీతక్కనే లబ్ధిదారులను గుర్తిస్తుంటే ఆందోళన. అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళే లొల్లి చేశారు. గతంలో ఎమ్మెల్యే చెప్పిన వారికే పథకాలు. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న గ్రామ సభలు మీడియాతో చిచ్చాట్లో మంత్రి సీతక్క. అక్క ఏడున్నావు నాకు అర్థం కాలే, కానీ మొత్తం గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 3410 2000 చిల్లర, సరే 3410 అనుకుంటా. దాంట్లో ఇప్పటివరకు 142 గ్రామాలలో ఏమో కంప్లీట్ అయిపోయినట్టుగా నాకైతే తెలిసింది. ఒకసారి అక్కకు ఈ వీడియోలు చూపడం. సీతక్క గిఫ్ట్ ఇద్దాం మనం. సీతక్క అక్కేమన్నది అసలు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నడుస్తానే. మరి వీళ్ళందరూ ఎందుకు లొల్లి ఎత్తాలు? సరే నేనేమంటున్నా అంటే అక్కేమంటానంటే సీతక్క మొత్తం టీఆర్ఎస్ లొల్లి ఎత్తాలని. మరి గీ అవ్వ టీఆర్ఎస్ అయినా, గీనే టీఆర్ఎస్ అయినా, గీ ముసలైన టీఆర్ఎస్ అయినా, గీ కార్మికుడు టీఆర్ఎస్ అయినా, వీళ్ళందరూ టీఆర్ఎస్ అయినా చెప్పుర్రి నాకు ఒకసారి. అక్కని చెప్పమని చెప్పుర్రి. ఇగో వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లేనా?
వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనా చెప్పమన్నారు. ఇగో వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనా, ఇగో వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనా, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనా, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనే, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో. అక్క మంచిగా చూడక్క సీతక్క, మంత్రి పదవిలో ఉన్నాం కదా, మాకు అధికారం ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఏం మాట్లాడినా నడుస్తుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అంటున్నారు. నువ్వేమన్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేసిన రోజు సీతక్క గురించి తెలుసా అని ఒక లేడీ ఆఫీసర్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఆ సీతక్క ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందా? మిస్టర్ ఏసీపీ డీసీపీ చూడు, ఇప్పుడు ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడు. పోలీస్ ఆఫీసర్ చెప్పు, నన్ను ఇట్లా ఇట్లా ఏదో బాగా బెదిరించినావు కదా, నా ఊసిపోయిన బొచ్చు కూడా భయపడదు నీకు. నీ ఒంటి మీద ఉన్నది యూనిఫామ్, అది ఉన్నంత వరకే నువ్వు ఆఫీసర్గా నేను గౌరవిస్తా. కానీ నువ్వు పార్టీ కండువ కప్పుకున్న తెల్ల షర్ట్ వేసుకున్న పాయింట్ రాజకీయ నాయకులు లెక్క మాట్లాడినావు కదా. సీతక్క ఎట్లన్నా ఇగో చెప్పు, ఇప్పుడు వీళ్ళందరికీ సమాధానం చెప్పు. డీసీపీ ఏసీపీ చెప్పవా, పోలీస్ ఆఫీసర్ నన్ను బాగా బెదిరిస్తాను కదా, కేసులు పెడతాం, కేసులు నన్ను పెట్టుకోవా, లచ్చ పెట్టుకో, లచ్చ కేసులు పెట్టుకో. అధికారం వచ్చిన తర్వాత ఎట్లుంటుందో మేము చూపెడతా. ఇప్పుడు జర్నలిజం తర్వాత వేరే అవుతుంది, 2028 తర్వాత వేరే అవుతుంది, అప్పుడు చూపెడతాం మేము. నేనేం చూపెడాలన్నా చూపెడతా. రెడ్ బుక్లో మంచిగా రాసుకున్నాను ఈ పేరు. ఎందుకంటే సీతక్క ఎంత మంచిగా చేసింది, వారి మీద మీరు చేస్తారా అని చెప్తున్నారు. బొచ్చడు ఉన్నాయి. ములుగు జిల్లాలో తట్టడి మట్టి తీయలే, ఇసుక మాఫియాలో మొట్టమొదటిసారిగా ఆరోపణ ఎదుర్కొన్న మంత్రి. నిన్నటికి నిన్న అదేంది ఆడ ఫిర్జాద్ కూడా ఎటో పోతే అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టమని నిరసన వ్యక్తం చేసి నిరసన సెగ తగిలింది. ఆడబిడ్డ ఆడ స్టిక్కర్ అని పెట్టుకొని తిరిగేటోని కాదు, ఇట్లా స్టిక్కర్లు వేసుకొని తిరిగేటోళ్ళం కాదు మా తెలంగాణ ప్రాంత బిడ్డలు. పని చేస్తారు, పవర్ ఏందో చూపెడతారు, ఆ తర్వాత మాట్లాడతారు. ఇవన్నీ కనబడుతున్నాయా మరి ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కు? ఈ ప్రజా సమస్యలు కనబడుతున్నాయా? వీటన్నింటికి నిరసన ఏందో చెప్తాడా? వీటికి సమాధానం చెప్తాడా? ఏం చేస్తాడు? ఇగో నిన్న ఒక ఆయన మాట్లాడిండు, మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? మరి నాతో అన్నాడు కదా, మరి ఈయన మాట్లాడేది ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాడట. భారత రాజ్యాంగంలో ఉందా ఒక కార్యకర్తకే సంక్షేమ పథకాలు ఇవ్వాలని? ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా ఉందా ఒక పార్టీ కార్యకర్తకే ఇవ్వాలని? మరి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా? షీమునెత్తురుంటే నమోదు చేయి. ఇగో ఆయన ఏమంటాడో ఇను. రైతు కూలీలకు ఇమ్మొస్తున్నాయి అవసరం అని చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి మీ 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరికి కూడా రేషన్ కార్డు రాదు. రైట్, ఆయన బెదిరిస్తున్నాడు, డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్లు ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. చేస్తారా? అన్న మీద తింటే షీముని ఎత్తురుంటే చెయ్యరు. ఇప్పుడు ఏమో నా ఇంటి చుట్టొచ్చి నా ఆఫీస్ చుట్టొచ్చి గజ్జ గజ్జ గల్లు 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 అన్నట్టుగా ఇడ తిరగకుర్రి. ఏం లేదు ఇడ ఉత్తదే బోగస్ ఏందో అంట. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారు చెప్పిల్లట, వీళ్ళు జేజేలు కొడుతున్నారు. అరే భయ్, మీరు ఆ పోలీసు యూనిఫామ్ అన్న తీసేసి కార్యకర్తగా నన్న జైన్ గారు నేను సభ్యత్వం ఇప్పిస్తా. అదే రేవంత్ రెడ్డి 10 నిమిషాలు కాదనుకుంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి మీకు అందరికీ కూడా సభ్యత్వం ఇప్పిస్తా. పారి ఆఫీసర్లుగా డ్యూటీలు చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు? ఒక జర్నలిస్ట్ను బెదిరించే అంత ధైర్యమా? మూర్ఖత్వ ఆలోచనలు పక్కన పెట్టి చదువుకున్న జ్ఞానాన్ని చేసే ఉద్యోగానికి విలువనిచ్చి భారత రాజ్యాంగం మీద నువ్వు ఏమని ప్రమాణం చేసి ఉద్యోగానికి వచ్చినవో ఆ విధులను నిర్వర్తించుర్రి. అంతేగాని వీళ్ళకు బానిసలుగా చేయకుర్రి మీరు. నాకు రెస్పెక్ట్, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి నా కుటుంబంలో కూడా దాదాపుగా 20 మంది పైన ఉన్నారు. ఎంత మంచిగా చేస్తారు. నా స్నేహితులు 32 మంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎస్పీల కానుండి మొదలు పెడితే హోంగార్ల దాకా వాళ్ళు ఎంత మంచిగా డ్యూటీలు చేస్తారు, ఎంతమంది సాయం చేస్తారు. ఏ రోజన్నా వాళ్ళ నోట రాజకీయ నాయకుల మాట కానీ కలిసినప్పుడు కూడా అయినా నేను పలానా గ్రామంలో పలానా సమస్య ఉంది, పాపం వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి అని అంటారు. నేను చెప్తున్నా కదా, ఆందోళనలు ఇవ్వట సీతక్క చెప్తుందట. మన నమ్మండి బాబు, బాబు అన్న నమ్మండి అయ్యా, సీతక్క చెప్తుంది నమ్ము, లొల్లు ఇవ్వట. ఇవన్నీ కనబడతలేవు కదా, ఇవన్నీ ఉత్తే జూమ్ చుచ్చు చుచ్చు, ఇవన్నీ గప్చుప్, ఇవన్నీ ఉత్తే. ఇవన్నీ ఉత్తే, మీకు కనబడతలేవు. ఇవన్నీ ఉత్తే, మీరు ఇవన్నీ పట్టించుకోకూరు. ఇవన్నీ కనబడతలేవు పాపం, ఈ వీడియోలు అన్నీ కనబడతలేవు. ఇవన్నీ కనబడుతున్నాయి, ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ లైట్ తీసుకోరు, ఓకేనా? ఇవన్నీ పట్టించుకోకూరి, ఓకేనా? ఇవన్నీ లైట్ తీసుకోరు మీరందరూ. చెప్తే నమ్ముతారట. ఏందంట బీఆర్ఎస్లకి ఏం అవసరం అమ్మా? కడుపు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు రేషన్ కార్డు కావాలి, నాకు 2500 కావాలి, రుణమాఫీ కావాలి, రైతు బంధు కావాలి, రైతు భరోసా కావాలని అడుగుతారు వాళ్ళు. ప్రజలు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. వాళ్ళ హామీలు వాళ్ళు ఇష్టం పోయి ఓటు వేసినప్పుడు బాగా జాగ్రత్తగా అడుగుతారు. మీరు ఇచ్చిన హామీలనే అడుగుతారు.
దాన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసినట్టుగా మీరు మాట్లాడితే మేమేం చేస్తాం? రైతు ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలే, రేవంత్ అనాలోచిత నిర్ణయాలే కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కన్నీలే. ఈ నెల 24 నుంచి రాష్ట్ర పర్యటనలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రారంభం. రైతు సమస్యలపై సమాచారం సేకరిస్తున్నాం, అధినేత కేసీఆర్కు నివేదిక అందజేస్తాం కేటీఆర్. రైతు అధ్యయన కమిటీ తొలిసారి భేటీ, కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎస్, నిజంగా కూడా రాష్ట్రంలో 402 ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని నేను బాజాప్తుగా ఘంటాపదంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. నిజంగా 402 హత్యలు ప్రభుత్వ హత్యలుగానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? గీ వార్తలు చదివినందుకే గీవైఆర్ టీవీ రంజిత్ అట ఏదో కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారని మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టి లేనిపోని కేసులని మీదేసి సోషల్ డ్యామేజ్ చేసి రకరకాలుగా చేసిలు. వాడికి ఇక్కడ కాళ్ళు కూడా వణుకుతలేవు. వనకై ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ వాస్తవాలు చెప్తాం. నేను అందుకే చెప్తున్నా, మీరు ఎవరు ఎన్నన్నా కామెంట్లు పెట్టుకుంటారన్నా వాళ్ళది ఏమున్నది వాళ్ళు ఏమనే చేసుకుంటారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలని చెప్తున్నా కదా. అందుకే నేను ఎప్పుడూ అంటా, ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక్కడ లైక్ చేయరు, లైక్ చేస్తే సపోర్ట్ చేయరు, గంతే. ఇక్కడ ఏం అడుగుతలేను నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మందికి నేను చెప్పేది ఒకటే, వాస్తవ న్యూస్ ఛానల్ ఏందో తెలుసుకోరు. పెయిడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే లైవ్లో ఊకొని ఒక 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే నా లైవ్ ఇక్కడ కనబడుతున్నది కదా మీకు. ఇప్పుడు ఎంతో చూస్తున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇక్కడనే లైవ్లో చూపెడతా, దాంట్లో పెద్ద కథ ఏం లేదు. ఇగో 330 మంది ఇక్కడ లైవ్ చూస్తున్నారు కదా, ఒక 2000 ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో, అది 3000 అవుతుంది. ఇది రియాలిటీ. ఈ తెలంగాణలో నడుస్తున్న న్యూస్ ఛానళ్ళ పరిస్థితి అది. మీరు అనుకుంటున్నారేమో కానీ ఫేక్ వ్యూవర్షిప్ అది. ఇక్కడ కూర్చొని ఒక 2-3 వేలు కాదనుకుంటే ఇక్కడ 3000 మంది చూపెట్టవచ్చు. నేను చెప్తున్నా కదా, అట్లుంటుంది ఇక్కడ పరిస్థితి తెలంగాణలో. ఇక్కడ వాస్తవాలని చెప్పేటోళ్ళు కావాలి. రైతులన్నీ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా అవునా చేసుకుంటున్నారా కావచ్చా ఏమో కనవల్లే, వినవల్లే, చూడలే. ఇది ప్రభుత్వం యొక్క రెస్పాన్స్. అరే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే ఒక ఇంటికి సంబంధించిన ఇంటి యజమాని ఇంటి ఎనగర్ర కోల్పోతే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బిడ్డలో కొడుకులో రేపు పొద్దుగాల కలెక్టర్లో, లాయర్లో, అడ్వకేట్లో, ఇంజనీర్లో, పైలట్లో, శాస్త్రవేత్తలో ఏదేదో కావాలని కలలు కంటే వాళ్ళ కలలన్నీ ఆశలన్నీ అడియాశలు చేసి వాళ్ళని వీధి పాలు చేసి రోడ్డు మీద అడక తినేలా చేస్తారా అండి ప్రభుత్వం అంటే? ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఆ ప్రజల కోసమే పనిచేయాలి కదా. వ్యక్తుల కోసం, రాజకీయ నాయకుల కోసం, స్వార్థాల కోసం, అధికారుల కోసం పనిచేస్తే ఎట్లా? 402 మంది అండి ఈ తెలంగాణలో. 4 కోట్ల మందిలో నేను కూడా ఒకనే కదా. 402 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే 402 కుటుంబాల పరిస్థితి ఏంది ఆలోచిస్తేనే భయమవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ అంధకార జీవితం ఏంది అంటున్నా. దాని గురించి ఏమైనా సమాధానం చెప్తుందా పార్టీ? అందుకే వస్తున్నారు వాళ్ళ సైన్యమై కదులుతున్నారు, చీమల దండు లెక్క కదులుతున్నది బీఆర్ఎస్. కదలాలే ప్రజల కోసం. ఎవ్వరు సపోర్ట్ చేసినా నేను చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం పనిచేస్తే ఆయన వెనక వెన్నుముక్క లెక్క నేనే ఉంటా. ఫస్ట్ ప్రజల కోసం ఈ తెలంగాణలో ఎవ్వరు పనిచేసినా వాళ్ళ కోసం నిలబడతా అంతే. కానీ ప్రజల కోసమని ముందు ఒక రంగు చూపెట్టి వెనక ఇంకో రంగు చూపెట్టిల్లనుకో వెనక బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇక చూడ్రి, కాంగ్రెస్ అంటేనే మోసం. అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు 365 రోజులలోనే తెలిపోయింది కాంగ్రెస్ మోసమా మంచిదా ఏంది అనేది. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రుణమాఫీ, బోనస్, భరోసా ధోకా 17,500 కోట్ల భరోసా ఎగ్గొట్టింది. రైతులకు అసహనంగా ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని ధైర్యం కావాలి. రైతుల గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు. దేశ చరిత్రలోనే ఫార్ములా ఈ రేసు చెత్త కేసు. మంత్రి వెంకటరెడ్డి సోయి ఉంటలేదు, తాగి అసెంబ్లీకి వచ్చిండు. నిజంగా ఎవరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు, అధ్యక్ష నేనేమంటున్నానంటే అధ్యక్ష, సాయంత్రం కాగానే రోడ్ల మీద పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది పెడతారు అధ్యక్ష. అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గుర్తున్నదా? ఖచ్చితంగా నిప్పులేందైతే పొగరాదు. ఆడ ఏదో జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మళ్ళీ కూడా ఎవరు అంటే పూర్తి స్థాయిలో తాగి అసెంబ్లీకి వెంకటరెడ్డి వచ్చిందని జగదీశ్వర్ రెడ్డి అన్నాడండి. అంటే ప్రజా సమస్యల మీద, ప్రజల మీద ఎంత ఉక్కుపాదం ఉంది, ఎంత పిడికిలు ఉన్నది అన్నట్టు వీళ్ళకు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరు మేల్కోండి. మేల్కొమ్మనే చెప్తున్నా నేను. మేల్కోవాలి. మేల్కోపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలతో ఆధారపడి 4 కోట్ల మంది తలరాతలను మార్చే తెలంగాణ రాష్ట్రంగా అరే నిరుద్యోగులు అల్లాడిపోతున్నారండి. 60 లక్షల మంది నిరుద్యోగులు ఇంటికి వెళ్ళలేక, హైదరాబాద్లో ఉండలేక, వలసవాద కూలీల లెక్క పనిచేయలేక ఎక్కడికక్కడ మానసికంగా కుంగి కృషించిపోతున్నారు. అక్కడ సమస్యల వలయంతో ఇంటి కుటుంబం ఉంటుంది. ఇక్కడ ఏమీ చేయలేక భవిష్యత్తు అంధకారంలో మారిపోతుంది. చదువుకు చేసిన పీజీలకు ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. తెలుసా ఈ విషయం?
గాంజాయికి మాందానికి బానిసలుగా మారిపోతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలలో మార్పు వచ్చింది తప్ప ప్రజలకు ఏం మార్పు చేయలేదు. నేను చెప్తున్నా కదా, ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకేముంటుంది చెప్పుని మీరే. అయ్యో ఇక్కడ చూడండి, మా పార్టీ జోలికి వస్తే ఊరుకోం, మేము తలుచుకుంటే ఎక్కడ తిరగలేరు, దాడులు చేసే దరిద్రపు సంస్కృతి కాంగ్రెస్దే, మూసీని ఏటీఎంగా మార్చాలని కాంగ్రెస్ ప్లాన్, యాదాద్రి ఆలయ వైభవం కాపాడాలి, యాదగిరిలో గిరి ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజమే. ఎందుకు అంటే నా ఇంటి గడప దాటి నా ఇంటి జోలికి వస్తే మనం ఊరుకుంటామా? అంతూ వదిలదాకిసి పెట్టాం. మనకు శాశ్వత శత్రుత్వం అనేది ఏడు ఉండదు భూమి మీద ఉన్నంతకాలం. ఒకవేళ ఏర్పడితే ఊరుకుంటామా? ఏ ఇంటోడైనా ఊరుకోడు కదా. అట్లనే వాళ్ళది కూడా ఒక కుటుంబమే కదా బీఆర్ఎస్ పార్టీ అంటే. బీఆర్ఎస్ పార్టీ జోలికి ఎవరైచ్చినా కూడా, బీఆర్ఎస్ పార్టీ జోలికి ఎవరొచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. ఎమ్మెల్సీ కవిత కదే హెచ్చరించిందండి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, తను ఎంపీగా పనిచేస్తారు. ఈ సంస్కృతి ఎప్పుడూ లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో తన నిజామాబాద్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా తెలుసు కదా. అలాంటి దాడులు సంస్కృతి ఎక్కడైనా జరగలేదు కదా. మరి ఈ రోజుకి ఇంతగానో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ పోయి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే చెప్పండి, నేను చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో నేను యాక్సెప్ట్ చేస్తా, కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తా. ఆయన ఇచ్చిన హామీలలో మాత్రమే అడుగుతా తప్ప ఆయన గురించి ఇంకేం మాట్లాడను. వ్యక్తిగతంగా ఇతరత్ర నాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అడుగుతా. ఇట్లా కార్యకర్తలను ఉసిగొల్పమని ఏ నాయకుడు చెప్పడు. నేను చెప్తున్నా కదా. మరి ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విష సంస్కృతి తెలంగాణలో ఏ నుండి వస్తుంది? ఎందుకు వస్తున్నది? ఏమైపోతున్నది? నిజంగా పరస్పర దాడులే లక్ష్యంగా జరిగితే మనం మరొక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అట్లా అయిపోతుంది. ఏ కజకిస్తానో ఏ పాకిస్తానో, నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఎక్కువ కూడా ఇవే జరుగుతాయి, చిల్లర మళ్ళీ ఎందుకు దాడులు. ఈ దాడుల వల్ల జరిగేది ఏంటంటే నీకు రావాల్సిన హామీలు, నీకు ఇవ్వాల్సిన భరోసా అన్నీ కూడా పోతాయండి. ఈ విషయాన్నింటినీ పక్కన పెట్టి ఉత్తగా చూచూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా చేస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు కదం దొక్కుతారు, రణమై నిలుస్తారు, సభలు పెడతారు, గర్జనలు పెడతారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రణానికి పూర్తి స్థాయిలో బాధ్యుడైన ప్రభుత్వాన్ని దించేస్తారు వీళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో తీసి నేలకేసి కొట్టడం ఏం సంస్కృతి ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ వీరుడండి. 1969 లెక్క లుచ్చా నాయకుల లెక్క అమ్ముడుపోయి పదవుల కోసమో బ్యాగుల కోసం పోయిన నేత కాదాయనే. నిర్విరామంగా నిరాటకంగా తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే లక్ష్యంగా ఇక్కడ అహోరాత్రులు కూడా పనిచేసిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆర్. అలాంటి గొప్ప వ్యక్తి ఫోటో పట్టుకొని నేలకేసి కొడుతూ ఊకుంటామా మనం? వీళ్ళు కనుక మొదలు పెడితే ఏమవుతుంది? బీఆర్ఎస్ రణాన్ని మొదలు పెడితే తర్వాత జరగబోయే దానికి ఇదేం చేయలేదు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేడు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లుంటారో తెలుసా? ఒక వ్యక్తి కోసం నమ్ముకుంటే ఎంత దూరమైనా పరిగెత్తుతారు, ఒక వ్యక్తి కోసం ఎంత సాహసమైనా చేస్తారు. అదే వాళ్ళ ప్రాంతం జోలికి వస్తే ఈ పొలిమేరలు దాటి తన్ని తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోరు. నేను మళ్ళా చెప్తున్నా, నా పర్మిషన్ లేకుండా ఎలా కూలుస్తారు? ఎమ్మెల్యే పదవి పోయినా పట్టించుకోను, సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపేయాల్సిందే. చింతల్ బస్తీ కూల్చివేతలకు దానం ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు. సో కూల్చివేతలపై మరోసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. తన ఇలాకాలో జరుగుతున్న కూల్చివేతల్ని ఎమ్మెల్యే దానం అడ్డుకున్నారు. చింతల్ బస్తీలో షాద్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణాలను బుధవారం కూల్చివేస్తున్న సంఘటన చూశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే తిరుగుబడితే ఏమీ చేయలేక సప్పబడిపోయిన కాంగ్రెస్. ఇక దీని గురించి ఇంకేం మాట్లాడుకుంటాం మనం? సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి ఏదో బీఆర్ఎస్ పార్టీలు ఏమో అయిపోయినట్టు ఇట్లా కూడా జంపు చేసిండు. ఏమున్నదాడా? ఏం లేదు, ఖాళీ బిందెలు సప్పట్లు కొడుతున్నాయి. దానం ఎందుకు వచ్చినావు వెళ్ళిపో అని చెప్తే రాలే, వచ్చిర్రు మంత్రి పదవుల కోసం. దీనికి ఆశపడితే ఇప్పుడు ఆఖరికి ఆయన కుంపటికి ఎసరు వచ్చింది. రేపు పొద్దుగాల ఆయనకు ఓటేస్తాడు దిక్కు దీవానా కూడా లేదు. ఇదే దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ పిల్లలను లాఠీలతో కొట్టిండు. ఈయన చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. మన భాషలో కాదు, ఇంకో భాషలో గొప్పగా ఉంటుంది. నా పర్మిషన్ లేకుండా గుల్చేస్తున్నావు అంటే హైడ్రా మరి పేదల ఇల్లులో ఎట్లా గుల్చేసింది? నీ పర్మిషన్ అడిగిందా? ఇవాళ ఈడికి వచ్చి పర్మిషన్ లేకుండా ఎలా గురుస్తారని అడుగుతారు కదా. హైదరాబాద్లో దాదాపుగా ఇప్పటివరకు కూల్చిన ఇళ్ళకి ఎవరి పర్మిషన్ అడిగి కూల్చేది? సీఎం రేవంత్ రెడ్డి దాకా వచ్చేదాకా ఆగింది అంటే పూర్తి స్థాయిలో మీకో న్యాయం పేదోడుకోనే, అంటే కాంగ్రెస్ పార్టీలు ఇంకొక న్యాయం లేకపోతే ఇంకొక న్యాయం అండి. ఇది ఎక్కడదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? సొంత పార్టీ నేత ఎమ్మెల్యేనే తిరగబడ్డాడు అంటే మీ పార్టీ పరిస్థితి ఏందో ఆలోచించుకోరి. ఇంకేముంటుంది చెప్పురి? ఏముండదు ఇక్కడ పూర్తి స్థాయిలో. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం దశాబ్దాల సాగునీటి డిమాండ్లను తీర్చడమే లక్ష్యం. తుమ్మిడిహెట్టు వద్ద నీటి లభ్యత లేకపోవడంతో పాటు అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలోనే ప్రాజెక్టు రీడిజైన్ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకే నిర్మాణం. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పక పునరుద్ధరించాల్సిందే. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ జస్టిస్ సి ఘోష్ కమిషన్ ఎదుట హాజరై వివరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అను. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు గుండెకాయ లాంటిది. మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం, మేడారం, అన్నారం, సుందిల్లా, రంగనాయక్, ఇతరత్ర ఏ ప్రాజెక్టులున్నా ఏ కాలువలున్నా కూడా అవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ తాగునీరు కావాలన్నా, చుట్టుపక్కల సాగునీరు కావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో కావాలన్నా ఎండాకాలంలో కూడా మత్తలు పోపించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే. కాళేశ్వరం ప్రాజెక్టును కనుక విస్మరిస్తే మాత్రం తర్వాత మనకు అంధకారంలోకి వెళ్ళిపోతాం. ఇంతకు మించి నేను దీని గురించి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే అది వాస్తవమైన విషయం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరందరూ పట్టించుకోకపోతే ఏం చేయలేం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే. అన్నదాతల కోసమే అధ్యయన కమిటీ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. బుధవారం రైతు అధ్యయన కమిటీ తొలి సమావేశం తర్వాత చైర్మన్ నిరంజన్ రెడ్డి సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సర్కార్ అనాలోచిత నిర్ణయాలతోనే సంక్షోభం. అధ్యయన కమిటీ వెనక రాజకీయం లేదు. రేపటి నుంచి రాష్ట్రమంతా కమిటీల పర్యటన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభం. ఏడాదిలో ఏం జరిగింది, ఏం చేస్తే బాగుంటుందో రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నాం. రైతులలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్న నివేదికను కేసీఆర్తో పాటు ప్రభుత్వానికి ఇస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. నిరంజన్ రెడ్డి నివాసంలో తొలి భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో 402 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా మనం కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పూర్తిగా కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఒకటే అంశం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశం చుట్టూ కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇటు ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళొక్కసారి రణం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీకు ఒక చిన్న వీడియోలు చూపెట్టాలి. ఎందుకంటే దీన్ని చెప్పిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయి. ఒకసారి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూసిలా, పటాన్ చెరువులో గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపు. పటాన్ చెరువు చౌరస్తా వద్ద భారీగా మోహరించిన పోలీసులు. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరువు స్లోగన్తో రోడ్డెక్కిన కార్యకర్తలు, నాయకులు. పార్టీ మారిన వచ్చిన గూడెం తన అనుచరుల వర్గం తన కాంగ్రెస్ నాయకులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు. పటాన్ చెరువు నియోజకవర్గంలో బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను బూతులు తిట్టిన గూడెం. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరువు నినాదంతో నిరసనకు పిలుపు. పాత నేతలతో పంచాయతీ సర్దుబాటు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, అయిపోయింది. ఇంకెక్కడిది పంచాయతీ మళ్ళీ మొదలైంది. పటాన్ చెరువులో సేవ్ కాంగ్రెస్, సేవ్ కథ అంటూ కూడా మళ్ళీ మొదలైంది. ఇక గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న రణం ఇది. పాత కాంగ్రెస్కు సంబంధించి పూర్తిగా కూడా జరుగుతున్న ఈ అంశాన్ని ఒకసారి మీరు చూడరు. పటాన్ చెరువులో నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ అంశం ఏంటంటే సేవ్ కాంగ్రెస్, సేవ్ కథ అంటూ కూడా పటాన్ చెరువులో ఈ రచ్చ మొదలైంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నదండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కనబడుతున్నదో లేదో తెలియదు కానీ పాపం మావాడు రావాలా, ఇంకా చిన్నో రాలేదు కానీ సరే ఇది ఒక్కసారి చూడు. చూసిన తర్వాత మీరే చెప్పురు, తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పురు. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్తారు కదా. ఒకసారి ఇది చూడుర్రి. మనోళ్ళందరూ చాలామంది అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశాలకు సంబంధించి ఇగో ఇక్కడ రైతుల ఏది సిద్దిపేటకు సంబంధించింది అక్కడ అడుగుతున్నారు. ఒకసారి ఎన్నురి. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఏమన్నా చెప్పాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేసిళ్ళు? చింపి ఇట్లా నాలుకేసి కొడతారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏంటంటే చించేసిళ్ళు, దీన్ని డస్ట్బిన్లో వేసేసిళ్ళు. ఇక దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక దీంతో పాటు మనోడు దావోస్ పర్యటన వేయండి. దావోస్ పర్యటనలో ఏం జరిగింది, అసలు రియాలిటీ ఏంది, దావోస్ పర్యటనలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి మనోడు ఏం చేసిండంటే మెగా రేవంత్ లాలూచి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి దావోస్ వేదికగా 15,000 కోట్ల ఒప్పందాలంటూ హడావిడి. 7,000 ఉద్యోగాల పేరిట సరికొత్త డ్రామా. నల్గొండ జిల్లా వలికొండలో కృష్ణారెడ్డి సిఎన్జి కంపెనీలో జీతాలు లేక ఉద్యోగుల వేతలు బ్లాక్ను వైట్గా మార్చుకునే ఎత్తుగడ. కాళేశ్వరం అవినీతి విచారణలో మెగాకు మినహాయింపు.
90% పనులు ఆ కంపెనీకే. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలకే విచ్ఛిన్న పరిమితం. ఇక 10% పనులు చేసిన నవయుగ, ఎల్ఎన్టీ, ఆ ఫ్రాన్స్ కంపెనీలకు నోటీసులు. తెలంగాణ నిధులు కృష్ణారెడ్డి పాలయాన్ని గతంలో విమర్శించిన రేవంత్. ఇక బీఆర్ఎస్ అడుగుజాలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది అంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక బ్లాక్ను వైట్గా మార్చుకునే ఎత్తుగడ. మెగా కంపెనీ వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వైట్గా మార్చుకునేందుకు కృష్ణారెడ్డి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డికి దగ్గరైనట్లుగా సమాచారం. అందుకు అనుగుణంగా ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. దావోస్ వేదికగా వారి కుట్రను తెలలేపారు. తద్వారా ఇటు ప్రభుత్వానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకోవచ్చు, అటు ఉద్యోగాల కల్పనను ప్రచారం చేసుకోవచ్చని రేవంత్ భావించినట్టుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పెట్టుబడుల పేరిట వారి వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్గా మార్చేందుకు కుట్ర చేస్తున్నాయి. ఏమైపోయింది దావోస్ పర్యటన అంటే? నల్లధనం కాస్త తెల్లధనం చేసుకోవడానికి వెళ్ళిపోయిలు. 15,000 కోట్లు కావది. పూర్తి స్థాయిలో కూడా 7,000 ఉద్యోగాల పేరుతో సరికొత్త డ్రామా చేస్తున్నారు. ఇదంతా డ్రామా అంటూ పూర్తి స్థాయిలో బయటపడిపోయింది. మనోడు ఏం చేస్తున్నాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి లాలూచి పడ్డారా? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి దావోస్కు జరిగిన ఒప్పందాల వరకు చూస్తే ఖచ్చితంగా అవుననే సమాధానం వినపడుతుంది. ఇక మొత్తానికి ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సులో జరిగిన ఈ వితండవాదానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. దావోస్ కాదు, ఇది పూర్తి స్థాయిలో కూడా వ్యూహాత్మకంగా జరిగిన ఒక అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇగో చూడు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ ఒప్పందంతో మెగా కంపెనీకి అంతగిరి కొండలలో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా తెలంగాణలో 7,000 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో మెగా కంపెనీకి సంబంధించిన సిఎన్జి ప్రాజెక్టులో ఉద్యోగాలకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. వారి ఉద్యోగాలను నేడో రేపో ఊడగొట్టేందుకు కృష్ణారెడ్డి సిద్ధమయ్యారు. వాస్తవానికి తెలంగాణలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన ఉంటే కృష్ణారెడ్డి వారికి ఎందుకు సకాలంలో జీతాలు చెల్లించలేదని విశ్లేషకులు వాదిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి విచారణలో మెగాకు మినహాయింపు. ఇటు విచారణ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లకే పరిమితం. గతంలో నిధులు కృష్ణారెడ్డి పాలయాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇలా పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. మొత్తానికి బ్లాక్ను వైట్ చేసుకునే అందుకే అక్కడ వేయండు అనే విషయానికి సంబంధించి ఇంతకంటే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అనేది ప్రధానమైన అంశంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేసుకోరు, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల కోసమే మాట్లాడుతుంది, ప్రజల కోసమే ప్రశ్నిస్తుంది, ప్రజల సంతోషం కోసమే చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను విమర్శిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపుతుంది. ప్రజలకు నిరంతరం సంతోషంగా ఉంటే అందుకు ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించేందుకు అనుక్షణం కూడా ఆరాటపడేది వైఆర్టీవీ మాత్రమే.